చప్పట్లు కూడా గట్టిగా. లాంచ్ అయితే అయిపోయింది, పాపం వెనకాల ఉన్న వాళ్ళకి కనబడట్లేదు. వైఫ్ అదిరా టాకీస్ బ్యానర్లో మనందరి ముందుకి రాబోతున్నటువంటి చిత్రం వైఫ్. టాకీస్ అండ్ సినిటెరా మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం వైఫ్. మరి ఈ సినిమాలో నరేన్ తేజ, ఓకే ఇది టైటిల్, ఇందాక వచ్చింది హీరోయిన్, యా వెరీ వెల్ హియర్ ఫైనల్లీ. సో 3 పోస్టర్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి అండి. హీరోగా నరేన్ తేజ్ అండ్ హీరోయిన్గా సుహానా మన ముందు కనిపించబోతున్నారనమాట. చేసామండి. కథ వచ్చేసి క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ అందరికీ ధన్యవాదాలండి. నెక్స్ట్ షెడ్యూల్ ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుందండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీ సపోర్ట్ అంతా నాకు ఉండాలండి. ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలండి. ఓకేనా, థ్యాంక్ యూ. యాక్చువల్గా సినిమా వచ్చేప్పటికీ వైఫ్ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఈరోజు జనరేషన్కి 200% సెట్ అవుతున్న మూవీ. సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది అదిరా టాకీస్. సినిటీరా జస్ట్ సపోర్టింగ్ బ్రాండింగ్. మనం ప్రొడ్యూసర్స్ కాదు, బట్ వీఆర్ సపోర్టింగ్. అండ్ వచ్చిన మన గెస్ట్లందరికీ అండ్ లాస్ట్గా వచ్చిన మన ప్రియాంక గారు, టీ సిరీస్ అండ్ కే మ్యూజిక్. సినిమా అయిపోయిన తర్వాత ఆమె బిజినెస్ చేస్తుంది. షీ విల్ బై ద మూవీ ఐ థింక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా రామ సత్యనారాయణ గారికి, మా అన్నయ్య చంద్రమహేష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఫ్ అంటే చాలా పాజిటివ్. ప్రతి ఒక్కరి లైఫ్లో వైఫ్ ఉంటుంది. ఆ వైఫ్ని ఇక్కడ చూస్తే చాలా క్రైమ్గా ఉంది టైటిల్. దీనికి చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. మా అన్నయ్య నందమూరి హరి గారు ఎడిటర్గా, మా నేషనల్ అవార్డు విన్నర్ నందు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ సత్య, ఇట్లా చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తున్న నరేన్ తేజకి, సుహానాకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ డైరెక్టర్ బుజ్జి గారికి ముఖ్యంగా కంగ్రాట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి వ్యక్తులు వచ్చారు ఆశీర్వదించడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా ఒక షెడ్యూల్ చేసి అప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగా అయితే మేమైతే ఒక సినిమా పూర్తి అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతాం, ఒక ట్రైలర్ చూపిస్తాం. కానీ మీరు ఓన్లీ పోస్టర్ చూపించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఈ మూవీలో 4 సాంగ్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. కథ చాలా బాగుంది. నిజంగా వీళ్ళందరితో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ మూవీ టైటిల్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం. అదేవిధంగా ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ మీడియా బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలు రామ్ సత్యనారాయణ గారికి, సముద్ర గారికి, చంద్రమహేష్ గారికి, అదేవిధంగా పివి అశోక్ కుమార్ గారికి, కే మ్యూజిక్ వారికి, మిగతా వారందరికీ కూడా ఎవరిదైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి ప్యాషనెట్తో ఐటీ రంగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశాను, కానీ ఇది నా డెబ్యూగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కటి కథతో మా డైరెక్టర్ ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ బుజ్జి గారు కంటెంట్ చెప్పగానే నాకు చాలా చక్కగా నచ్చింది, చాలా ఎంగేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బుజ్జి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూడా కూర్చున్నాను. అంటే ఒక డైరెక్టర్ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో ఈజ్ బెటర్. అంటే ఈజ్ మై బ్రదర్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇతనితో మళ్ళీ సినిమాలు చేయాలని ఉంది నాకు. అదేవిధంగా
ఇక్కడ ఈ వైఫ్ అనే టైటిల్, వైఫ్ అనే కంటెంట్ మీ అందరికి కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అంత ఎంగేజింగ్గా ఉంది. అదేవిధంగా మా డిఓపి గారు మురళి గారు కూడా చాలా ఒకసారి స్టేజ్ మీదకి రండి సార్. యా, మంచి 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 అంటే ఎలాంటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫ్రేమింగ్లో చాలా చక్కగా చిత్రీకరణ జరుగుతుంది. అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ సత్య కశ్యప్ గారు, ఇంతకుముందు మేము ఒక సాంగ్ చేశాము మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది, దానికి కూడా చాలా చక్కగా మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు పాటలకు కూడా చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. సత్య గారు ఒకసారి పైకి రండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. టీం అంతా చాలా చక్కగా చేస్తున్నది. అదేవిధంగా కొరియోగ్రాఫర్ కానివ్వండి, డ్యాన్స్ మాస్టర్ గారు ఒకసారి పైకి రండి సార్. అదేవిధంగా ఆ లైటింగ్ వాళ్ళు, సెట్ వాళ్ళు, శ్రీని గారు లైటింగ్ వాళ్ళు అందరు కూడా షూటింగ్ టైంలో మాకు చాలా చక్కని సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరి కూడా నా యొక్క కృతజ్ఞతలు సార్. కాస్ట్యూమ్స్ కానివ్వండి, మీ అన్ని డిపార్ట్మెంట్స్, ప్రొడక్షన్ కానివ్వండి, మీరందరూ చాలా చక్కని సపోర్ట్తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీడియా వరకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ సినిమాను మీదే బాధ్యత, మీరే పబ్లిక్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పబ్లిక్కి తీసుకెళ్ళండి ఈ సినిమాను, ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులకు నచ్చుతారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నరేన్ తేజ్. My name is Suhana. Thank you everyone for coming to our program today, all the media person and to our whole team. So about this movie Wife, is a suspense thriller, and personally it was a very tough role for me to perform because once you watch the movie you will find out why I am saying this. And so far we have completed our first schedule and going for second schedule in few days. So hopefully we will come soon on theaters to entertain you all guys. Thank you so much. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచిన ఈ చిత్ర టీం వారందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే, ఈ టైటిల్ లాంచింగ్ అన్నీ చూస్తుంటే, ఈ సినిమా ఆల్రెడీగా మంచి హిట్ అవుతుందని నమ్మకం నాకు బాగా కలిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఉంటున్న సినీటేరియా వెంకట్ గారు. వెంకట్ గారు అంటే ఒక నమ్మకం, ఒక నిజం, ఒక భరోసా. చిన్న సినిమాలకు కానీ ఏ సినిమాకైనా సరే ఆయన మనసు పెట్టారంటే, ఆయన హస్తం ఉందంటే ఒక లాంగ్వేజ్లో కాదు 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది సినిమాది. ఆల్రెడీగా ప్రొడ్యూసర్కి ఆయన ఉన్నారంటే సగం డబ్బు వచ్చేసినట్టే అండి. ఈ టైటిల్ కూడా బాగుంది. ఈ టైటిల్ వైఫ్ లేని ఇల్లు అంటూ లేదు, అంచేత ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ టైటిల్ వెళ్తుంది. అలాగే మ్యూజిక్ సైడ్ కూడా మా ప్రియాంక మేడం గారు వచ్చారు ఇక్కడికి. ఏ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. మంచి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య. అంటే ఒక మ్యూజిక్ కూడా ఇంత ఫాస్ట్గా ఈ సినిమాకి ఎంకరేజ్ చేస్తున్నారంటే ఈ సినిమాకి ఎంత వైబ్రేషన్ ఉందో అన్నది అర్థమవుతుందండి. ఇంకా ఈ చిత్రగతికి వచ్చేటప్పటికి వైఫ్ అని పెట్టారు. వైఫ్ అంటే భార్య 2 అక్షరాలు. ఏ భాషలో చూసుకున్నా కూడా 2 అక్షరాలు ఉంటుంది. భార్య కూడా 2 రకాలుగా మోస్తుంది. ఒకటి భర్తకి బలంగా ఉంటుంది వెనకాల, అలాగే ఒక కుటుంబానికి పునాదిగా ఉంటుంది. ఇటువంటి గొప్ప టైటిల్ పెట్టిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, రైటర్ గారికి అందరికీ నా ధన్యవాదాలండి. ఈ సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది. ఈ యొక్క అందరి బరువు బాధ్యతలు ఈ టైటిల్ మోస్తుంది. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, నాకు బాగా ఫ్రెండ్ మంచి సత్య కశ్యప్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయనకి, అలాగే బుజ్జి గారు ఫస్ట్ టైం చేస్తారనుకుంటే సినిమా అంటే బుజ్జి గారి పేరులోనే ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది, మంచి మిరపకాయ బజ్జీలాగా అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే హీరో గారు కూడా చాలా బాగున్నారు సినిమాలో చూస్తుంటే. ఈ సినిమా గ్యారంటీగా టెక్నీషియన్స్కి, నటీనటులకి అందరికి కూడా మంచి హిట్ అవుతుందని, మంచి హిట్ అవ్వాలని మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.